2996 వార్డులు, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పురపోరు. నేటితో ముగిసిన రాజకీయ పార్టీల ప్రచార పోరు. ఓటర్ల కోసం నోట్లేంటి, టీవీలు కొనడానికి కూడా వెనుకాడని అభ్యర్థులు. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన పురపోరు. ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. తెలంగాణలో నేటితో మున్సిపాలిటీ ప్రచార హోరు ముగిసింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రేంజ్లో విస్తృతంగా ప్రచారాలు చేపట్టాయి. అయినా ఒకప్పుడు బడా చోటా అని ఎన్నికల్లో తేడాలుండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఎలక్షన్ కూడా పార్టీలకు కౌంటే. చిరు ఎన్నికల ఫలితాలను రాష్ట్రంలో తమ హవా కొనసాగుతోందనడానికి ప్రచారాస్త్రాలుగా పార్టీలు మలుచుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. అందుకే ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లోనూ తగ్గేదేలే అంటున్నాయి పార్టీలు. 2996 వార్డులు, 116 మున్సిపాలిటీలు సహా 414 వార్డులున్న 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మంలకు తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలిచ్చిన జోష్తో ఉన్న కాంగ్రెస్ మరోసారి విక్టరీ రిపీట్ చేయాలనే ఉత్సాహంతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటి బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ఆ పార్టీ ఆకాంక్షిస్తోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయగా కార్యకర్తలు సైతం అందుకు తగినట్లే శ్రమించారు. బీఆర్ఎస్ కంచుకోటలైన సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఈసారి గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాగా లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 95% మెజారిటీతో గెలిచింది. కాబట్టి ఈసారి అక్కడ కాంగ్రెస్ గెలవడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఇక్కడ ఎన్నికల వ్యూహాలు అమలు చేశామని, కాబట్టి ఇక్కడ విక్టరీ సాధించి బీఆర్ఎస్ కు బలమైన సందేశం పంపుతామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే 12 స్థానాల్లో ఏకగ్రీవం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక గ్రాండ్ విక్టరీ కోసం ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికలతో పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో పుంజుకోవాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు నిరాశపరిచినా పంచాయతీ ఎన్నికల రిజల్ట్ పర్వాలేదనిపించడంతో ఆల్రెడీ పట్టున్న అర్బన్ ఎన్నికలను క్యాష్ చేసుకోవాలని ఆ పార్టీ ఆకాంక్షిస్తోంది. ఖమ్మంలో 8 మంది కార్పొరేటర్లు ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో ఉమ్మడి ఖమ్మం పరిధిలోని మున్సిపాలిటీలపై ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో గట్టి పోటీ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కొడంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు జెండా ఎగిరితే సీఎం సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ కొట్టినట్లవుతుందని గులాబీ దళం భావిస్తోంది. కాంగ్రెస్ పై వ్యతిరేకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. 2 ఏళ్లలో మళ్లీ తమ సర్కారే వస్తోందంటున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో విక్టరీ నమోదైతే బూస్ట్ లభించినట్లే. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలతో మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పాగా వేయాలని బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఉత్తర తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులోని మున్సిపాలిటీలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు తేడా లేదని, 2 అవినీతి పార్టీలేనని ప్రచారం చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ మీదుగా కేంద్రం ప్రకటించిన హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులను ప్రస్తావించి ప్రమోట్ చేసుకుంటోంది. తెలంగాణలో పట్టు పెంచుకోవాలని అనుకుంటున్న బీజేపీకి మరి ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంతవరకు సక్సెస్ అందిస్తాయో చూడాలి. ఇక జనసేన సైతం ఈ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. 336 వార్డుల్లో జనసేన పోటీ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కానీ గోదావరి జిల్లాలకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఇటీవల పవన్ చేసిన కామెంట్స్ కు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో జనసేన పర్ఫార్మెన్స్ పై ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇక ఇతర పార్టీలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు పార్టీల భవితవ్యం తేల్చనున్నారు. వీరిలో మహిళలే ఎక్కువ ఉండడం గమనార్హం. 26.80 మంది మహిళా ఓటర్లు ఉంటే మేల్ ఓటర్లు 25.62 లక్షల మంది ఉన్నారు. సో మహిళా ఓటర్లు చక్రం తిప్పే అవకాశం ఉంది. ఇకపోతే ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు దండిగా ఖర్చు చేస్తున్నాయి. పలు మున్సిపాలిటీల్లో 10,000, 20,000 ఇచ్చేందుకు కూడా వెనుకాడట్లేదని రిపోర్ట్స్ రావడం ఆందోళనకరం. మరికొన్ని చోట్ల పోటాపోటీగా ఓటర్లకు పార్టీలు టీవీలు, ఫ్రిడ్జ్లు అందిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ప్రచారంలో నేతలు పరుష పదజాలంతో విమర్శలు సంధించుకోవడం నెక్స్ట్ లెవెల్. ఇలా గత కొద్ది రోజులుగా పార్టీలు అన్ని ప్రచార హోరుతో హల్చల్ చేస్తున్నాయి. వీరి భవితవ్యం ఏంటో ఈ నెల 11న ఓటర్లు తేల్చనున్నారు. మరి రిజల్ట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో, పురపోరులో విజేత ఎవరో తెలియాలంటే ఫిబ్రవరి 13 వరకు వేచి చూడాల్సిందే.